హాయ్ బ్రో, ఇవాళ మన గోదావరి ఫిషింగ్లో మన పాత స్పాట్కి వెళ్ళాం బ్రో. ఫిషింగ్కి వెళ్ళి వేయడమే లేటు. ఏం పడ్డది చూడండి, మనకి కాకి చిత్ర దగ్గర 150 గ్రాములు ఉంటుంది బ్రో. మేము ఏదో పెద్ద కేజీ ఉంటుందేమో అని చిక్కం పట్టుకొని మరలాగాం. అది పడ్డ ఒక 5 మినిట్స్ తర్వాత ఇది తగిలింది బ్రో. ఇదైతే దాదాపు ఒక 2.5 పావుదొక్క 3 కేజీలు ఉంటుంది ఈ చేప. దాదాపు ఒక 10 నిమిషాల దాకా ఇబ్బంది పెట్టింది ఇది. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి నేను వైర్ వెనకకి లాగడం, మళ్ళీ అది ముందుకు లాక్కెళ్ళడం. చూడండి ఎట్లా లాక్కెళ్ళిందో వైరు. నేను వెనకకి లాగడం, మళ్ళీ వైర్ ముందుకు లాక్కెళ్ళడం, ఇదే జరిగింది. ఎప్పుడైనా సరే కానీ మనకు పెద్ద చేప పట్టదంటే, ఇప్పుడు నేను తీస్తున్నా చూడండి, ఇలాగే తీయాలి. అది వైర్ తీసుకెళ్ళేటప్పుడు మరీ లూజ్ ఇవ్వకుండా కొంచెం టైట్గా పట్టుకొని వదలాలి. నేను వదులుతున్నా చూడండి, క్లారిటీ కనబడుతుంది వీడియోలో. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే తీయాలి మనం. పెద్ద చేప పట్టదంటే ఎప్పుడైనా సరే ఇట్లానే ఆడిచ్చి దగ్గర 10 నిమిషాలు ఆడిచ్చా బ్రో. 10 నిమిషాలు ఆడిచ్చాక పైకి తేలింది చూడండి. అవన్నీ చూడండి, దగ్గర 2.5 కేజీ పైనే ఉంది అది చేప సింపుల్గా. ఆ తర్వాత చిక్కంలో వేసాడు మా వాడు. కొద్దిగా కంగారు పడేలోపు చిక్కంలోకి వెళ్ళి దూకేసింది మళ్ళీ రివర్స్గా. తర్వాత మళ్ళీ దాన్ని చిక్కంలోకి లాగే ఎంబటే లేపాం. సైజ్ చూడండి ఎట్లుందో చేప, మంచి సైజు ఉంది. 2 గాలాలు తగిలాయి బ్రో దీనికి. దాదాపు ఒక పావుదొక్క 2 కేజీలు 3 కేజీల దాకా ఉంటుంది బ్రో చేప. ఇది మంచిగా తగిలింది గాలం. మనమైతే పిండి నార్మల్గా మన ఛానల్లో వీడియో ఉంది, ఏం పిండి పెడతాను ఏంటి అనేది క్లారిటీగా. మన బనానా ఫ్లేవర్ కూడా వాడతాం మనం ఒకటి, అది మనకు ఆన్లైన్లో దొరికిద్ది. అది కూడా పక్క మొత్తం మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. గోదావరి ఫిషింగ్ మీకు అన్ని మంచి చేపలు పట్టుతూ చూపెడుతూనే ఉంటాయి. గోదావరిలో పడేటి అన్నీ చూడండి. పైకి లేపైన చేపని, తెల్ల చేప పర్ఫెక్ట్గా ఉంది బ్రో. ఫిష్ సూపర్గా ఉంది ఫిష్. ఇది సెకండ్ ఫిష్ మంది. ఫస్ట్ చూసారు చిన్న పట్టది చేప. ఇది మన 3వ చేప బ్రో. దగ్గర ఇది 3.5 పావుదొక్క 4 కేజీల పైన ఉంది ఈ చేప. చిక్కంలో వేస్తే చిక్కంలోకి వెళ్ళి దూకేసింది. అయినా సరే కొంచెం నీళ్ళలో కాలు పెట్టి మళ్ళీ చిక్కంతో లాగా. మీకు తీసి చూపెడతా చూడండి క్లారిటీగా. చాలా పెద్ద చేప. పావుదొక్క 4 కేజీలు ఉంటుంది. 4 కేజీలు కూడా ఉండొచ్చు. మన దగ్గర కాటా లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేము, కొంచెం ఐడియా ప్రకారమే చెప్పాము. చేప మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్రో. అబ్బా, ఇలాంటి చేప పడితే ఫీలింగ్ మాత్రం మామూలుగా ఉండదు బ్రో, ఎక్సలెంట్గా ఉంటుంది. ఉత్తగా వెళ్ళి వచ్చేదానికంటే ఇలాంటి చేప పడితే ఆ ఫీలింగే వేరు. ఈ చేప చూడండి ఎట్లుంది, మీకు తీసి చూపెడతా క్లారిటీగా. ఒకటే ముళ్ళు తగిలింది దీనికి. కొంచెం అటు ఇటు అయినా చేప వెళ్ళిపోయేది. మన అదృష్టంలో దీన్ని తినాలని ఉంది కాబట్టి వచ్చింది చేప, లేకుంటే అంత గోదావరి పాలు అయ్యేది. కానీ ఒకటే ముళ్ళు తగిలింది, కానీ చాలా గట్టిగా పర్ఫెక్ట్గా తగిలింది బ్రో. దీన్ని లేపి ఒకసారి మీకు చూపెడతా చేప నేను. ఎంత ఉంది సైజు, ఏంటి కలర్ ఎట్లుంది మొత్తం చూడండి. సూపర్గా ఉంటుంది. మా బామ్మడిది పట్టుకుని చూడండి ఒకసారి చేప ఎలా ఉందో. మా అన్న మా బావలు ఇద్దరు కలిసి లాగారండి. 5 కేజీలు ఉంటుంది మ్యాక్సిమం. పక్కడ భజన్ इधर क्लाट आप చిక్కంలా 5 కేజీలు ఉండదు కానీ బ్రో, మనకి 4 కేజీస్ కూడా ఉండదు. 3.5 3.7 ఉంటుంది. ఇవి టోటల్గా ఇవాళ పడ్డ చేపలు చూడండి బ్రో. ఇవాళ అయినా హంటింగ్ మొత్తం ఇంతే చూడండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో మన గోదావరి ఫిషింగ్. నేను పట్టే ప్రతి ఒక్క చేపల వీడియో దీంట్లో పెడుతూనే ఉంటా. ఈ మధ్య మన ఫిషింగ్ స్టార్ట్ అయింది కాబట్టి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం. మీకు మంచి ఫిషింగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాం. బొచ్చలు కానీ వాలుగలు కానీ ప్రతి ఒక్కటి. సబ్స్క్రైబ్ బ్రో గోదావరి.